నేటి తరం యువత కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా వినూత్న ఆవిష్కరణలతో దూసుకుపోతున్నారు. అస్సాంలోని నల్బారి జిల్లాకు చెందిన ఓ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి అసాధారణ ప్రతిభను కనబరిచాడు. పరిమిత వనరులతోనే అద్భుతమైన సాంకేతికతను జోడించి ఒక అత్యాధునిక డ్రోన్ను తయారు చేశాడు. సాంకేతిక రంగంపై ఉన్న మక్కువతో తన సొంత ఆలోచనలకు పదునుపెట్టి జ్యోతిష్మాన్ బర్మన్ రూపొందించిన ఈ డ్రోన్ ఇప్పుడు స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశీయ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో డ్రోన్లను ఎలా తయారు చేయవచ్చో ఈ యువ విద్యార్థి నిరూపించాడు. జ్యోతిష్మాన్ బర్మన్ చిన్నతనం నుంచే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ కోడింగ్పై ప్రత్యేక ఆసక్తిని పెంచుకున్నాడు. ఒక సాదాసీదా విద్యార్థిగా ఉన్న ఈ యువకుడు పట్టుదలతో ఈ డ్రోన్ను సిద్ధం చేశాడు. దీని రూపకల్పనలో వివిధ రకాల సెన్సార్లు, మోటార్లు, రిమోట్ కంట్రోల్ వ్యవస్థలను సమర్థవంతంగా అనుసంధానించాడు. ఈ డ్రోన్ కేవలం ఆకాశంలో ఎగరడమే కాకుండా హై డెఫినేషన్ విజువల్స్ తీయడం, నిర్దేశిత మార్గంలో ప్రయాణించడం వంటి ఫీచర్లను కలిగి ఉంది. డ్రోన్ను మాత్రమే కాదు, ఈ యువకుడు హ్యూమనాయిడ్ రోబోట్ను కూడా తయారు చేస్తున్నాడు. కానీ కొంత ఫండింగ్ ప్రాబ్లం వల్ల దాన్ని పూర్తి చేయలేకపోయాడు. ఇక తాను తయారు చేసిన డ్రోన్ భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పురుగుల మందుల పిచికారీకి, విపత్తుల సమయంలో సహాయక చర్యలకు ఉపయోగపడేలా మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని జ్యోతిష్మాన్ చెబుతున్నారు. नमस्ते, मेरा नाम ज्योतिष्मान बर्मन है और मैं कंप्यूटर साइंस का स्टूडेंट हूँ नलबारी कॉलेज पे। और मैं क्लास 3 में इलेक्ट्रॉनिक्स का जो काम था वो स्टार्ट किया था। और इसी तरह मैं आगे बढ़कर क्लास 8 पर मैंने रोबोटिक्स जो लाइन है वो चूज किया और मैंने अलग अलग रोबोट पे काम किया, खुद से ही बनाया छोटा रोबोट। और अभी मैं एक ह्यूमनॉइड रोबोट भी बना रहा हूँ। सो थोड़ा फंडिंग प्रॉब्लम के लिए थोड़ा सा पेंडिंग है वो प्रोजेक्ट। और मैंने ड्रोन का जो प्रोजेक्ट है वो भी स्टार्ट किया। मैं जो ड्रोन टेक्नोलॉजी है वो असम में लाना चाहता हूँ। जो फ्लड सिचुएशन, असम में बहुत सारा फ्लडी एरिया है, इसलिए ये ड्रोन से उसी तरह डिलीवरी और जो रेस्क्यू ऑपरेशन है, सो इसी तरह ड्रोन से हम सब कुछ कर पाए। सो ये टेक्नोलॉजी जो है ड्रोन टेक्नोलॉजी, ये मैं डेवलप करने का सोच रहा हूँ कि कैसे इसको डेवलप किया जाए। मैं जस्ट एक स्टूडेंट हूँ, इसलिए कोई जो इंस्टीट्यूट है, जो हमारा IIT या अदर इंस्टीट्यूट है, उसके अंदर पे मैं ये सब करना चाहता हूँ। बट ड्यू टू फंडिंग प्रॉब्लम्स और जो हमारा मार्क है उसके वजह से मैं जो है मैं खुद ही ये सब कर रहा हूँ। और मैंने ये सब करके जो मेरा स्किल है उसको डेवलप कर दिया। बट मुझे एक ऐसा इंस्टीट्यूट चाहिए जो मैं ऐसा इंस्टीट्यूट के अंदर काम करना चाहता हूँ, जो डेवलपमेंट के टेक्नोलॉजी जो डेवलपमेंट है उसके उसे फोकस करके जो काम है वो करे। స్థానిక ప్రజలు, తోటి విద్యార్థులు జ్యోతిష్మాన్ సాధించిన ఈ విజయాన్ని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి టాలెంటెడ్ యువత భారత్కు అవసరమని, ఇలాంటి వారికి ప్రభుత్వాలు చేయూతనిస్తే మరిన్ని విజయాలు సాధిస్తారని అంటున్నారు. భవిష్యత్తులో జ్యోతిష్మాన్ గొప్ప శాస్త్రవేత్త కావాలని ఆకాంక్షిస్తున్నారు.